హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే మొక్కజొన్న రొట్టెలు చేస్తున్నా అండి. ఎంతమందికి ఇష్టమో మొక్కజొన్న రొట్టెలు నాకైతే తెలియదు. మేమైతే మొక్కజొన్న రొట్టెలు చేసుకుంటున్నాము. ఇద్దరమే కదా అని ఒక 2-3 చేస్తున్నాండి. ఉడుకులీలు కాగబెట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా చేసుకోవాలండి. ఇవ్వండి చేసిన మొక్కజొన్న రొట్టెలు చాలా బాగుంటాయండి. చేసుకోవాలి కానీ ఒక్క కొద్దిగా చాలా బాగుంటాయి. ఉడుకులీలు పెట్టుకొని చేసుకోవాలండి. ఉడుకులీలు పెట్టుకొని చేసుకుంటే ఇది సాగుతుంది, లేకపోతే సాగదు అండి. ఇట్లా ఉడుకులీలు పెట్టుకోవాలండి. ఉడుకులీలు పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి రొట్టెలు. ఒక రొట్టె తిన్నాక టేస్ట్ బాగుంటుంది, మన ఊర్లలో తిన్నట్టు. కళ్ళు తాక్కుంటే తినాలండి, ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. మొన్న ఊరికెళ్ళి తీసుకొచ్చిన చాలా బాగుంటుందండి. మొన్న తెచ్చుకున్నామో అయిపోయింది, మళ్ళీ తెచ్చుకున్నాండి ఇప్పుడు ఊరికెళ్ళి. అందుకని ఇట్లా చేతి మీద చేసుకోవాలండి. ఇట్లా మీకు చూపిస్తాండి ఎలా చేసుకోవాలో. ఇట్లా అండి, చూసారా? ఇట్లా చేతితోటి ఇట్లా ఇచ్చుకపోతుందండి. నీళ్ళు పెట్టుకొని ఇట్లా చేసుకోవాలండి. ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నాకు మస్తు ఇష్టం అండి. చిన్నప్పుడు మా అమ్మోళ్ళు ఇట్లా చేసేదాన్ని. మా అమ్మనే నేర్పించింది నాకైతే ఇవన్నీ పనులు. అప్పటి కాలంలో అన్నీ నేర్చుకొని ఉండాలని అన్నీ చేపించారు. మా అమ్మ నేర్పించిందండి. ఇట్లా చేసుకోవాలండి. చేతికి ఇట్లా కొట్టాలి. ఇట్లా కొడితేనే చాలా టేస్ట్ ఉంటాయండి. మీకు ఎంతమందికి ఇష్టమో ఈ చపాతీలు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ చేసండి. మా మందం అయితే వేసుకున్నామండి, ఒక 2-3 వేసుకున్నాము. ఎందుకంటే మూత పెట్టకపోతే గట్టిగా మూత పెట్టి